కొన్ని బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ పైపింగ్ వేయలేమన్నమాట. అలాంటి వాటికి ఏం చేస్తానంటే ఫ్యూజింగ్ పేపర్ గ్యారంటీగా వాడతాను. పైపింగ్ వేసే వాటికి నేను ఫ్యూజింగ్ పేపర్ వాడను, ఎందుకంటే నేను పైపింగ్ కూడా డిఫరెంట్గా వేస్తాను. అంటే కొంచెం లోడింగ్ వచ్చేటట్టు వేస్తాను అనమాట, ఖర్చు బయటికి కనిపించకుండా వేస్తాను. వాటికి ఫ్యూజింగ్ పేపర్ అయితే అసలు వాడను. బట్ పైపింగ్ లేని వాటికి మాత్రం ఫ్యూజింగ్ పేపర్ గ్యారంటీగా వాడతాను. ఎందుకంటే ఇది వాడడం వల్ల మనకు నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇప్పుడు జస్ట్ నార్మల్గా లైనింగ్ ఉంటుంది కదా, బ్లౌజ్కి లైనింగ్ వేస్తాము, ఆ లైనింగ్కి ఫ్యూజింగ్ పేపర్ అటాచ్ చేసేసి బ్యాక్కి టర్న్ చేస్తున్నాను. ఎందుకంటే కింద క్లాత్ చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి కొంచెం హెవీగా థిక్గానే ఉందన్నమాట, అందుకని. అదే పల్చన క్లాత్లు అనుకోండి, నేను మళ్ళీ ఇప్పుడు వేస్తున్న ఒక లైనింగ్ లేయర్ కాకుండా మళ్ళీ ఫ్యూజింగ్కి వేరేగా లైనింగ్ అటాచ్ చేసి వెనక్కి తిప్పుతాను అనమాట. ఇప్పుడు ఇది దళసరిగా ఉంది కాబట్టి నేను తిప్పట్లేదు, డైరెక్ట్గా లైనింగ్కి ఫ్యూజింగ్ అటాచ్ చేసి బ్యాక్కి టర్న్ చేశాను. కానీ గ్యారంటీగా పల్చన క్లాత్లకు మాత్రం వేరేగా లైనింగ్ పీస్ని ఫ్యూజింగ్ దగ్గర అటాచ్ చేసి వెనక్కి తిప్పుకోవాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.